గ్రంథం 2వ అధ్యాయంలో మొత్తం స్మరణ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనం చివరిది ధ్యానం చేసాం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు. అసలు పాతాళం కానీ నరకం కానీ అగ్నిగుండం అనే పాయింట్ అనేది యేసు నమ్ముకున్న వాళ్ళకు ఉండదు అనేది. అయితే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నమ్మకంగా ఉండాలి అనేది ఒక క్రియ. అది దేవుడు నీలో నమ్మకత్వం చేసేది పెట్టేది కాదు. నువ్వే దేవుడిని నమ్మకంగా ఉండాలి. ఇది నీ పోర్షన్. దేవుడు నీకు హెల్ప్ చేసే కాదు. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, దేవా నేను నమ్మకం గట్టు సహాయం చేయను ఆయన అంటే అదేంటది? లేకపోతే నమ్మకంగా ఉండవా? నమ్మకంగా ఎవరు ఉండాలి? మనం ఉండాలి. దేవుడు బహుమానం ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. ఎంతవరకు? మరణం వరకు. ఒక విషయం నేను చెప్పి ముగిస్తా, అయిపోయింది. మరణము వరకు నమ్మకంగా ఉండంటే ప్రాణాపాయం వచ్చినా కూడా యేసయ్యను వదలదు. ప్రాణాపాయం రాకముందే వదిలేస్తున్నావు అంటే నీకు పునాదులు లేవు, యేసు ఎవరో తెలియదు, ఇంకా రక్షణ ఆనందం తెలీదు, దేవుళ్ళు ఆనందించే విధానం తెలియదు. పిల్లరా, చిన్న చిన్న పిల్లలు ప్రభువుని నమ్ముకొని బలమైన కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. భక్తులు ఇండోనేషియాలో సండే స్కూల్ పిల్లలతో దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఒకసారి వాళ్ళు సువార్త చెప్పని పొమ్మని దర్శనంత వయసు అని చెప్పినాడు. వన్ బ్యాచ్ సండే స్కూల్ పిల్లలంతా కలిసి అరణ్యంలో కొంత దూరం పోయి సువార్త చెప్పాలి. ఆ పోయేటప్పుడు వాళ్ళు జామ చెట్టు కనపడేతలకి సువార్త మర్చిపోయినారు. దేవుని విషయం మర్చిపోయి జామ చెట్టు ఎక్కి జామకాయలు కోసుకుంటూ టైం పోయింది. అంటే ఎంత చిన్నపిల్లలో చూడండి, మైండ్ కూడా వాళ్ళకి లేదు. దేవుడు అరిచినాడు, రేయ్ మిమ్మల్ని చెప్పిందేంటి, మీరు చేసేది ఏంటి అంటే బయలుదేరినాడు. బయలుదేరితే మళ్ళీ ఒక చెట్టు, పెద్దది తాటి చెట్టు, అంతే సుమారు హైట్ ఉండేది కనపడితే ఆడ వీళ్ళ షర్టు, ఒకడు షర్ట్ ఇప్పి ఆటలాడుకునేది, ఆ షర్టు పోయి ఆడుంది. ఏంటి ఇది, ఏదో కోతి ఎత్తుకుపోయింది, ఆ షర్టు నిక్కర్ లేకపోతే మా ఇంట్లో కొడతారని వాడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇక సువార్త లేదు, ఏమీ లేదు. అప్పుడు దేవుని కార్యం జరిగింది. ఒక పిల్లోడు నేను ఎక్కుతా చెట్టు అన్నాడు, ఒరేయ్ నువ్వు కింద పడితే నన్ను చంపుతారు అన్నాడు. వాడు చెట్టు దగ్గర పోయి అట్లా పట్టుకుంటానే అయస్కాంతం పట్టుకుని సర పైకి ఎక్కాడు. అది తీసుకొని మళ్ళీ దిగి వచ్చినాడు. కారణము దేవుడు వానికి ఆ శక్తి ఇచ్చాడు, చెట్టుకు అతకపోయే శక్తి. ఇప్పుడు తాటి చెట్లు వీళ్ళు కోసే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు దిగేది వేరు ఎక్కేది వేరు. అట్లా వీడు కూడా ఎక్కి బట్టలు తెచ్చుకొని తర్వాత పోయి సువార్త చేశాడు. అక్కడ కూడా చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. ఇంకోసారి అట్లా ఎండలో పోతుంటే ఎండ భయంకరం ఉందని దేవదూతనే వచ్చి వాళ్ళ గొడుగులాగా పట్టుకొని నడిపించాడు. దేవునికి పెద్ద చిన్న కాదు, ప్రేమించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఏదో బైబిల్ జ్ఞానం ఉంటేనే పెద్ద భక్తిపరుడు కాదు. నువ్వు అనుభవాలు సాధించినోడు గొప్పోడు, ప్రార్థనకు జవాబులు పొందినోడు గొప్పోడు. 10 మందిలో మాటలు రాకపోయినా పర్లే, అందరికీ రావు. నాకైతే ఉరువు రావు, మీకు తెలియదు. 10 మందిలో నిలబడి నేను ఏం పబ్లిక్ స్పీచ్ ఇచ్చినోని కాదు. ఏదో దేవుడు నిలబెడితే చెప్పినేటివి ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ నమ్మకంగా ఉండండి. జీవ కిరీటము ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి అంటే అక్కడే చెప్పాడని కూడా నేను మొదటి ప్రసంగంలో చెప్పాను. శ్రమలో నమ్మకంగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా నువ్వు సనగకూడదు, కొనగకూడదు. ఏం జరగాలి? కొన్నిసార్లు ఆలస్యం అయితే దేవుని విషయం డెలిబరేట్గా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే అది వాస్తవికంగా తప్పు దేవుంది కాదు, మనగా స్వయంకృత అపరాధాలు కూడా ఉంటాయి దాంట్లో. ఆయన చూద్దాం, ఆయన అనుకుంటే మంచిది ఇవ్వలేడా అండి? ఏదైనా ఆయన ఉద్యోగం మంచిది ఇవ్వలేడా? ఏమంటే భక్తిలో కూడా శక్తి నీకు దేవుడు ఇవ్వలేడా? పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళకి ఏడా? ఇంకా చెప్పాలంటే పెద్దోళ్ళకి సరిగేడు. ఎందుకంటే తలకాయ నిండా వేరే వేరే ఆలోచనలు ఉంటే నువ్వు దేవుని దగ్గర కూర్చోలేవు, ప్రార్థన చేయలేవు, ఏకాగ్రత ఉండదు. అదే చిన్నపిల్లలకైతే వాళ్ళకి ఏదైనా చిన్నది కలర్స్ కొట్టరాని ఇచ్చినామంటే వాడు దాని లోకంలోకి వెళ్ళిపోతాడు. కలర్స్ కొట్టుకుంటా వాని మైండ్లో ఉంటుంది. అదే పెద్దోళ్ళకైతే ఇంటికాడ పాలు పెట్టినాము,
ఏమేమో మైండల్లా పని చేస్తుంటే నీకు అభిషేకం ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? రోజుల తరబడి దేవుని దగ్గర ఎప్పుడు కూర్చుంటావు? కాబట్టి పెద్దోళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే నీ మైండ్ ఎక్కువ లోకానికి వాడినావు, నీ మనస్సు ప్రపంచానికి ఎక్కువ వాడినావు. అనేక సంగతులు నీకు తెలుసు కాబట్టి వెంటనే నమ్మి పొందుకుండేది రాదు. అందుకే మీరు మార్పు నుండి చంటి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. అంటే చిన్నపిల్లల్లాగా ఉండాలి. చిన్నపిల్లల మైండ్ అంతే. ఇప్పుడు వాడిని దర్శనం కొట్టినాం అనుకో, వాడు రోజు మర్చిపోడు, మళ్ళీ వస్తాడు దగ్గరికి వచ్చి ప్రశ్న సార్ నాకు అనిపిస్తుంది వీడు నేను ఏమైనా అరిచినది మర్చికుంటా ఉండదు. ప్లెయిన్ హార్ట్ అన్నమాట. దేవుడు కోరే మనస్సు. కొంతమంది అయితే మనసులో పెట్టుకొని వందనాలు చెప్పినా కూడా ఈ మొక్కదంతా మాట్లాడాను అందరికీ వందనాలు చెప్తాను అనుకుని నీ మైండ్ ఇట్టాడు. మైండ్ ఉంటే దేవుడు శ్రేష్టమైనవి ఇవ్వలేడు. జీవ కిరీటం ఇవ్వాలంటే శ్రమలో నమ్మకంగా ఉండాలి. నెక్స్ట్ దరిద్రత వస్తుంది. కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్థిక సంబంధమైనవే కాదు, ఆరోగ్యం చెడిపోయి హాస్పిటలైజ్డ్ అవుతాం. ఇటువంటి పరిస్థితులలో కూడా నువ్వు నమ్మకంగా ఉండే ప్రయత్నమైనా చేయాలి. మూడోది మరణం వరకు, అంటే ప్రాణాపాయం వచ్చేంత వరకు కూడా నువ్వు దేవుణ్ణి వదలకూడదు. వదలద్దు. అసలు వదిలితే ఏమవుతుంది? మళ్ళీ అగ్నిగుండం పోతావు. మళ్ళా అగ్నిగుండం పోవడం ఎవరికి ఇష్టం అండి? ఈ ఎండకే కరెంటు రాకముందు అల్లాడుతుంది. కరెంటు రాకముందు ఈ ఎండకే ఈ ఉడికే గలిపి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. మరి ఇటువంటి భయంకరమైన ఎండలు, వేల టెంపరేచర్లు పాతాళంలో ఉంటే అది శరీరాన్ని కాల్చదు, ఆత్మను కాలుస్తుంది. అందుకే అక్కడ ఏమైపోతుందంటే అవయవాలు కాలి దాంట్లో పడిపోతుంటాయి, మళ్ళీ క్రియేట్ అవుతుంటాయి. ఎందుకంటే నిత్యత్వం అంటే అది అర్థం. నీ ముక్కు కుష్ఠరోగులు కదా కరిగిపోయినట్టు ముక్కు ఊడిపోతుంది, మాట సంగతి కింద పడిపోతుంది, మళ్ళీ మెల్లగా క్రియేట్ అవుతుంది, మళ్ళీ ముక్కు వస్తుంది. అట్లా నిత్యత్వం కాలుతూనే ఉంటుంది పాతాళం. అయితే ఒక మాట, శ్రమలలో నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటమా అంటే అదే. శ్రమ అయినా శోధ అయినా జీవ కిరీటం రావాలంటే ఖచ్చితంగా నమ్మకంగా ఉంటేనే అవుతుందని యాకోబు పత్రికలు కూడా ఉంది. ఆ మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము జీవ కిరీటం అక్కడ ఇంకొక దానికి చెప్పినట్టు చెప్తున్నాడు. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడంటే క్రైస్తవులకు ఏమొస్తాయి? వస్తాయి. అవి కొంత సహనం బట్టి సహించాలి. నువ్వు కోప్పడితే కుదరదు, సహనాలు పోవు. నువ్వు సహిస్తేనే తప్పుతుంది. అది ఏమన్నాడు? శోధన సహించువాడు ధన్యుడు అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలకు శోధనలు వచ్చి తీరుతాయి, నువ్వు సహించాలి, నేర్చుకోవాలి అని. తర్వాత అతడు శోధనకు అంటే శోధనలు సహించటమే కాదు, గెలవాలి. నిలబడ్డం అంటే అర్థం ఏంటి? ఏ శోధన నీకు వచ్చిందో దాని విషయంలో నీవు గెలవాలి. ఉదాహరణకు చాలా శోధనలు వస్తుంటాయి. యవనస్తులకు వచ్చే శోధనలు వేరు, ముసలోళ్ళకి వచ్చే శోధనలు వేరు. మీకు తెలియదు, ముసలోళ్ళకైతే ఘనత. యాడ చూసిన వాళ్ళకు నన్ను గౌరవించలేదే, నన్ను పెద్ద చిన్న మాట్లాడలేదే, ఇదే వ్యవహారం. యవనస్తులకు వచ్చే శోధన వేరు, చిన్నపిల్లలకు వచ్చే శోధన వేరు, పెద్దోళ్ళకు వచ్చే శోధన వేరు, క్రైస్తవులకు వచ్చే శోధన వేరు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, నిందిస్తే ఒక్క మాట నింద అంటేనే చెయ్యని దానికి నీ మీద నిందపడటం తట్టుకుంటాను. యేసేపుకి ఏమని వచ్చింది తెలిసిన? వాడు పెద్దోళ్ళ ఇంట్లో ఉండి పాపం చేశాడట, అసలు యజమాని భార్యనే పట్టుకున్నాడట. అంటే దాన్ని సహించచ్చా? అది సహించటం. శోధన సహించువాడు ఇప్పుడు ఎవరిని పెట్టచ్చాడా? యేసేపును పెట్టచ్చు, ఎవరైనా దావీదును పెట్టచ్చు. దావీదు ఒక విషయంలో పడిపోయి చాలా విషయాల్లో నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అయితే ఇక్కడ కూడా ఏమన్నాడు? శోధనకు నిలిచిన వాడై అది ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన ఏం పొందును?
అక్కడ మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం. ఇక్కడ శోధన, అక్కడ శ్రమ, ఇక్కడ శోధన. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటారు. ఏది శోధన, ఏమండి, శోధన, శ్రమ, ఈ రెండు కూడా నువ్వు నిలబడే స్థలాలు. ఎప్పుడు పరీక్షలు వస్తాయో తెలియదు. దేవుడు ఎప్పుడు నిన్ను పరీక్షిస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా పరీక్షించవచ్చు. ఈరోజు ఏముందిలే, ఏం పరీక్ష నిలబడి దేవుడు పరీక్ష పెట్టాలి అనుకోవద్దు. అసలు ప్రపంచంలో ఉన్న సంఘానికి పరీక్ష పెట్టే కాలమే శ్రమల కాలం. చాలామందికి ఇష్టం లేని కాలం. ఏమంటున్నారు, మనం ముందే వెళ్ళిపోతాం, మనకు అవసరమే లేదంటున్నారు. అయితే ఎవరికి అవసరం? అబ్రాహాంకి అవసరమా వాళ్ళ కొడుకుని వేయడానికి? దావీదుకి అవసరమా శోధించబడ్డానికి? యేసేపుకి అవసరమా? వీళ్ళంతా ఎవరు? జయించిన వాళ్ళు. జయించిన అంటే దేన్ని? శోధనను, శ్రమను. కాబట్టి శ్రమ శోధన జయించిన వాళ్ళకు ఒక కిరీటం ఉంది. ఇక్కడ చెప్తున్నాడు అదే, అక్కడ చెప్తున్నాడు. ఏంటది? జీవ కిరీటం. మీరు చెప్పండి, ఇప్పుడు కిరీటం పెట్టుకోండి. కిరీటానికి కూడా జీవం ఉంటుంది. అది నిర్జీవమైన కిరీటం కాదు. కిరీటం మాట్లాడుతుంది. కిరీటానికి జీవం ఉంటుంది. జీవం అంటే నువ్వు పొందితే జీవం ఎలా ఉంటుందో అదే అలా ఉంటుంది. అది కూడా ఏమన్నా మాట్లాడచ్చు మనకు తెలియదు. బహుశా మౌన భాషలో మాట్లాడుతున్నాను. ఒరే, నువ్వు దేవుని కొరకు భూమి మీద నిలబడ్డావు కనుక జీవ కిరీటం దేవుడిచ్చాడు నీకు, జాగ్రత్త అనేది ఉంటుందా లేదా? ఎప్పుడు నిత్యం మాట్లాడుతుంటుందా లేదా? వీళ్ళరైతే ఒకటి, వీళ్ళందరికీ ఒకటే పేరు పెట్టాడు, ప్రభు తన్ను ప్రేమించు వారికి. అంటే యేసు ప్రభును ప్రేమించే వాళ్ళు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? యేసును ప్రేమించిన గుంపు, స్మరణ సంఘం. హల్లెలూయా. యేసు ప్రభును ప్రేమిస్తున్నావు లేదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది లాస్ట్లో నమ్మి బాప్తిజం పొంది ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళు ఉండి లాస్ట్లో దేవుడు వద్దంటారు. అవును, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుణ్ణి శాశ్వతముగా ప్రేమించని వాడెవడో వాళ్ళు శాపగ్రస్తులని మళ్ళీ అన్నాడు. ఏమన్నాడండి? వీళ్ళరా, ఎఫెసీ పత్రిక బహుశా చూడండి, ఎఫెసీ పత్రిక చివరి అధ్యాయము చివరి వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తును ఏ ప్రేమతో అంట? మళ్ళా మామూలు ప్రేమతో చేసిన వాళ్ళు కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప ఇంకోసారి అన్నాడు, యేసు ప్రభును ప్రేమించు వారికి మళ్ళా శాపగ్రస్తులు అవుతారని కూడా ఉంది. యేసును ప్రేమించని వారు ఏమవుతారు మళ్ళా? అంటే ప్రేమించే నమ్మి బాప్తిజం పొంది చాలా కాలం నడిచారు. లాస్ట్కి వచ్చేదానికి దేవుని మీద విసుగు పెట్టింది. ఏం చేసినాడు అది ఇదని సంశయాలు స్టార్ట్ అయినాయి. చీకటి దూరింది, భ్రష్టత్వంలోకి వచ్చారు. చివరికి యేసును ప్రేమించకుండా వదిలేశారు. మళ్ళా ఫస్ట్ ఉన్న శాపం వాళ్ళ మీద పనిచేస్తుంది. యేసు పక్కకి వెళ్ళిపోతాడు. అందుకే యేసయ్య అన్నాడు, నాకు వేరుగా ఉండి వేరు ఏమీ అంటే పరలోకానికి కూడా రాలేరు, ఆడికి వచ్చేది ఏమి ఉట్టిదే అని లెక్క. కాబట్టి ఇప్పుడు జీవ కిరీటం అనేది సువర్ణ సంఘములు మాట్లాడాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడాడు. అంటే 2 వచనాలు సాక్ష్యం చెప్తున్నాయి జీవ కిరీటం పొందాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడేమో శ్రమలలో, బాధల్లో, మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. అవి శ్రమలు. ఇక్కడ శోధన. కొన్నిసార్లు ఏ శ్రమ పడకుండా మైండ్ మాత్రం శోధించబడుతుంటుంది. శ్రమ అంటే చేతులతో కష్టం చేసేది, బడితో కష్టం చేసేది, శ్రమ పడ్డం, సైకిల్ తొక్కాల, చెమట కాదు. వంట చేసిన ఈరోజు వాళ్ళని చూసి నాకు ఇద్దరిని చూసాను, చెమటలు కాలిపోతున్నాయి. నేను అనుకున్నాను అశాంతిగా ఉందేమో అని. పాపం ఎంత కష్టపడి చేసిన ఈరోజు ఎంత ఎండ. అవునండి, మిగతా ఎప్పుడు చేయరా? నమ్మి బాప్తిజం పొందినానని చెప్తున్నాను. నీవు దేవుని మందిరంలో ఎప్పుడు ఊడవవా, తుడసవా? నాకేంటి అని ఎందుకు అడగవు? అది శ్రమ. అది శ్రమలో నమ్మకంగా ఉండాలి. మళ్ళా శోధన అనేది యేసేపుకి వచ్చింది. శోధన యేసేపును జైలు వచ్చినప్పుడు వచ్చినది శ్రమ. బొండలు బిగించి, ఐరన్లతో, చంకెలతో బంధించి
పేతురును జైలు వేసినది ఇదంతా శ్రమ, అక్కడే భయంకరమైన శ్రమ ఉంటుంది. కానీ శోధన అట్లుండదు. నిన్ను పాపం చేయించడానికి లోపల జరుగుతూ ఉండేది, తట్టుకోలేనటువంటిది అది. దానికి నిలబడి శోధన వచ్చి నిలబడిన వాళ్ళు యేసేపుల గుంపు. వాళ్ళకు పరలోకంలో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు చెప్పు? డబ్బులు కాడ శోధించబడతారు చాలామంది. ఏమి ఇస్తావులే దేవునికి, దశమభాగం ఎగరగొడదాంలే దేవునికి. నేను చెప్తున్నాను, దశమభాగం అనేది పెద్ద విషయం కాదు, అది చిన్న విషయం. చిన్న దాంట్లోనే నువ్వు నమ్మకం లేకపోతే పెద్ద విషయాలు నువ్వు ఎప్పుడు నమ్మకంగా అన్నాడు కదా, కొంచెములో నమ్మకముగా ఉండని వాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండడు. చిన్న విషయాల్లోనే మేము దశమభాగాల విషయంలో నమ్మకంగా ఉన్నాం, మేము అనుభవించాం. ఆయనే మాకు దారి చూపించి ఆర్థికంగా నడిపించాడు ఇంతవరకు. హల్లెలూయా. ఒకవేళ ఆమెకు జాబ్ ఇచ్చినట్టు ఎవరు ఇచ్చినట్టు లెక్క? దేవుడు. నేను ఇక్కడ చేశాను కొంతకాలం, అయిపోయి మళ్ళీ ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు కూడా నన్ను సంరక్షించేవాడు, పోషించేవాడు, కుటుంబాన్ని నడిపించేవాడు ఎవరు? మా అక్కర్లు తీర్చేవాడు ఎవరు? అఫ్కోర్స్ విశ్వాసం దశమభాగాలు ఇస్తారు, కానీ అవి ఇప్పించేవాడు ఎవడు? వాళ్ళల్లో నమ్మకత్వం లేకపోతే ఏమవుతుంది అప్పుడు? అయిపోయి. అంటే ఇంకొక రూట్లో దేవుడు ఇస్తాడు, అది వేరే విషయం. ఏది ఏమైనా చిన్న చిన్న విషయాల నమ్మకం, సంఘానికి రావటంలో నమ్మకం, పరిచర్య చేయటంలో నమ్మకం. వాడి పని ఇస్తే కొన్నిసార్లు గమనిస్తాం. మన వాళ్ళు పిల్లలు కొంతమంది పని చెప్తే మేము గమనించనట్టే గమనిస్తుంటాను నేను, వాళ్ళకి తెలియదు అది. కానీ నీట్గా ఓడవడం, తుడవడం దేవుడు చూస్తున్నాడు అనేది వాళ్ళల్లో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. స్త్రీలు చాలా మంది ఈ టైం టేబుల్ వేసిన వాళ్ళు ఉన్నారు కదా, అయిపోయినాక మళ్ళీ ఊడ్చి తుడిచి చేసి పెట్టి, కొన్నిసార్లు బాత్రూమ్లు కడిగి. నేను చెప్పేది ఇవి ఏంటి అల్పమైన విషయాలే, కానీ చిన్న వాటిలో నమ్మకం. అదే పెరిగి పెరిగి రేపు నువ్వే సూపర్వైజర్ అయినావు అనుకోండి, నీ కింద ఒక 10 మందిని పెట్టి యవనస్తులతో ఒక మీటింగ్ జరుపుతున్నావు అనుకోండి, నీలో నా నమ్మకత్వం నువ్వు అందరిలో చేసేటట్టు పనిచేస్తావు. దేవుని స్తోత్రం. కాబట్టి జీవకిరీటం ఎవరికి? శ్రమలలో నమ్మకస్తులకి, శోధనలలో నమ్మకస్తులకి. వీళ్ళే నిజమైన నమ్మకస్తులు. ఎంతవరకు? మరణం వరకు. అట్టి కృప దేవుడు సంఘంలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన దాకా. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి సైనిక వందనాలు. ఈ మాటలు నాలో మాలో హృదయపు లోతులు ముద్రించండి. శోధనలో నిలబడటానికి కారణం యేసును ప్రేమించటమే అని చెప్పావు నాయన. నిన్ను గురించిన ప్రేమ, నీ ప్రేమ, నిన్ను శాశ్వతంగా ప్రేమించే ప్రేమలోనికి మా చేయబట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృప సంఘంలో ప్రతి బిడ్డకు వచ్చునుగాక, మీరు చుదురుగాక. ఈ వారంలో వచ్చే మీటింగ్స్లో కూడా బలమైన కార్యాలు చేయడానికి మమ్మల్ని పని చేసేటపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. యేసు